టైం బాగాలేదు కాబట్టి పోలీసు వాడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాం. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. వస్త్రా అమ్మో ఏం దెబ్బలరా బాబు. కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. 3 ప్లగ్లు ఇస్తే గానీ మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే బాబా సుత్తో సారీ ఇస్తావా? అదే కావాలి. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి చెప్పరా? ఈ దీపాల వెలుగులో చదువుకుని బీకాం పాస్ అయ్యాను. అలాగా? నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు, ఇంటర్మీడియట్. ఇడియట్. వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడ మీద పడ్డాయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్ అని చెప్పి డైనమాలో పెట్టేస్తావు. డైనమా కాదు, డైనమా. చేతులు ఏమి లేదు వీడిని. ఆపండి మీ గోల. తీసుకెళ్ళవా? ఇచ్చే. ఓయ్ రిక్షా ఆపోయి, సంద్రోహం వచ్చేసింది. ఇదిగో ఇదే. ఇదేంటి బాబు గారు, మీ ఇంటి గృహప్రవేశం, మీరే లేట్ గా రావచ్చు. చాలే ఊరుకోవయ్యా, ముహూర్త సమయం రావద్దా ఏమిటి? ఎందుకండి ఏడుస్తారు? అది కాదే, మా నాన్న పోయేలోగా ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకుని కాపురం చేయాలనుకున్నారు. వారి వల్ల కాలేదు. ఆయన బిడ్డ నేను కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని పిఆర్ఎస్ తీసుకుని ఈ ఇల్లు కొన్నారు. నేను ఇంట్లో మొట్టమొదటిగా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నాను. ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మ నన్ను చూసి సంతోషిస్తుంది కదా, అందుకేనే ఈ ఆనంద బాష్పాలు. సంతోషిస్తారని మీరు ఎక్కడ నుంచుంటే ఎలా? రండి లోపల. అనుకున్న ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు ఉంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఎక్కడో కొట్టేసిన దొంగస్థానం పేపర్ మీద ఇష్టం గీక్కుంటే ఆస్తి మొత్తం నీదవుతేటి. బావ సొత్తి బామ్మదికి సొంతం మర్యాద గడిపి ఇక్కడి నుంచి. ముందు నాకు తాతయ్య, తర్వాతే నీకు బావయ్య. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఉండవే, ఇంకా 1 నిమిషమే ఉంది. ఏదో చేస్తోంది, బ్యాకరీ టీ స్టాల్ చేస్తోంది. అయ్యో అయ్యగారు, సర్కస్ లో పనిచేసిన పిల్లలా ఉంది. ఒక్క చిటికలో లటుక్కున టేబుల్ తయారు చేసి. అయ్యా ఊరికే మొరక్క నోరు మూసుకో. ఇలా చూడు, నాలో ఓర్పు ఉన్నంత వరకే నోరు మాట్లాడుతుంది. ఆ ఓర్పు గనక పోయిందో పోతే, పోయిందో పోతే, పోయిందో. ఆహా, సుమగడీలు వచ్చేసి అదృష్టం ఆహ్వానిస్తోందో. ఏమిటండి ఏమిటండి ఇలా పడిపోయారు? లేవండి లేవండి. ఆశీర్వాదం, ఆశీర్వాదం. సార్, గన్ రెడీ, రివాల్వర్ రెడీ, బుల్లెట్స్ రెడీ. అందరూ రెడీ సార్. రండి అన్నలం గారు, మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చా. వాచన రాజా, ఏదో పెట్టాలని పిలిపించారట. ఏం పెట్టబోతున్నారు? ఆశీర్వాదం, యాపిల్స్. కమాన్ క్యాచ్. థాంక్స్. ఆకలితో ఉన్నామని యాపిల్స్ కాయలు అరేంజ్ చేశారా చిన్న రాజా వారు? చిచ్చి, యాపిల్స్ అంటే యాపిల్స్. రీచెగా అయ్యో, ఓ పండు, ఓ పువ్వో చేతిలో పెట్టినా సరే, చెవులో పెట్టినా సరే. ఫస్ట్ కోట నాన్నలకి, సెకండ్ కోట కొడుకులకి. కరెక్ట్, బాగా చెప్పావమ్మా. తిన్నావా తమ్ముడు గారు? స్టాప్, డోంట్ ఈట్. అవి తింటానికి కాదు బాబాయిలు, తింటానికైతే మేము లేవు. yes you are correct. వాటిని మీ తలకాల మీద పెట్టుకోండి. నేను గురి చూసి షూట్ చేస్తాను. అందుకే మమ్మల్ని పిలిపించింది. yes బాబాయ్, మార్నింగ్ ఈ టైంలో నేను గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫనే కాదు, అసలు టీ కూడా తాగలేను. కమ్ ఆన్, మాకున్నది ఇద్దరు నాన్నలు. వాళ్ళకున్న ఈ 2 తలకాయలు. ఆ 2 కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు? బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు. పెట్టుకుంటే చూస్తారంటే. వాట్ ఇస్ దిస్ బాబాయ్లు? ఎందుకు భయపడుతున్నారు? దిల్ ఉండాలి, కలేజా ఉండాలి. కమ్ ఆన్ క్విక్. నారాయణ 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 నారాయణ. 1 2 3. టైంకి ఎలాగో ఆఫీసుకు రారు, కనీసం నాటక రిహార్సల్స్ కింద రావచ్చుగా. కూర్చో. నాన్నక్కడ పిగ్గుకి వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలిసి తిరుగుతున్నాడు. వెధవా. అబ్బా, మీ కూడా ఏంటే? ఈవిడా? అదే సార్, నన్ను ఈయనకి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమలాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సంతకాన్ని చంపు తినేసి. వచ్చేసారా ఫ్రెండ్స్? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు. చాపాను. అబ్బా, నోర్మై.
మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాగుంటాడు. ఆ వెధవ పేరుతో చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి, గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా అంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరకండి బాబోయ్. కాంతం ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏవి చూస్తుంది లేరా వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలో అయినా అమ్మా అందాం. అలా గేదెళ్ళ అరవకండి, పలుసు పడిపోతుంది. పడిపోతే పడిపోనేవండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుగ్గా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ ఆడవేషణ నిజమంటారేంటి? నీ బొందలా ఉంటుంది, ఆ శైలి బాగుంటుంది. అమ్మో నాకు 3 నెలల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేయను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చారు అనుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ ఆపండి, నా వల్ల కావట్లేదు. చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుగ్గా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకని బాగుంటాను. ఏంటి మీరు యంగా? మీ ఇంట్లో అద్దం లేవా? అరిసి నువ్వు ఆపకపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం జాగ్రత్తయ్యా. ఇగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. అది బాబోయ్! ఇప్పుడు చచ్చేట్టు ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధంగా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు వెళ్ళరా, ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కన ఏదండి పేరు? ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే వెళ్ళరా, ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే టమ్ చింతామణి దాన్ని బట్టరా.